చాలా మంది యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్పెసిఫిక్‌గా చెప్తా ఉంటారు. మీ కెరియర్ కూడా చూసుకోండి వచ్చేటప్పుడు జాగ్రత్త. అవును. ఇక్కడికి వచ్చి పాడైపోవద్దు అని చెప్పేసి. అవును. మీలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తా ఉంటాయి. అవును. అయితే ఈ టైంలో ఈ 'ట్రిపుల్ ఆర్' వచ్చింది. తర్వాత 'ఎన్టీఆర్' అనక మీరు ఒక స్టంట్ మ్యాన్‌గా అంతా సెట్ అయిన టైంలో 'వార్ 2' అనేది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. అవును. మీకు నార్త్‌లో కూడా చాలా గుర్తింపు వస్తది. అవును. ఎందుకంటే అక్కడ చాలా మందికి తెలుసు 'హృతిక్ రోషన్' గారి స్టంట్ మ్యాన్‌కి చాలా రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూడొచ్చు. అవును. మీకు ఇంచుమించుగా అదే రేంజ్ గుర్తింపు వస్తది అక్కడ కూడా. అవును. మరి ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు వద్దనుకున్నారు? యాక్చువల్‌గా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కాల్ చేశారు నైట్. అండ్ దే ఆస్క్డ్ మీ టు కమ్ ఇమ్మీడియేట్‌లీ ఫర్ ద నెక్స్ట్ ఫ్లైట్. నెక్స్ట్ ఫ్లైట్‌కి వచ్చేయాలి మీరు. అండ్ దే వేర్ ఆఫరింగ్ మీ వెరీ లెస్ పే. ఓకే. అంటే ఇక్కడ మనకి 3, 4 టైమ్స్ ఎక్కువ ఇస్తుంటే వాళ్ళు లైక్ ఒక చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ కోట్ చేసిర్రు. సో ఇమ్మీడియట్ ఫ్లైట్ ఛార్జెస్ చూసుకోవాలి నేను. మళ్ళీ అక్కడ అకామిడేషన్, ఫుడ్. నాకు ఇంకా నా హ్యాండ్ నుంచి పెట్టుకోవాలి అమౌంట్ నేను వెళ్తే. ఓకే. అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం 3 డేస్‌కి అడిగారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళ అకామిడేషన్ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ముంబై వెళ్ళాలి. ఇక్కడంటే నేను ఇక్కడ అన్నీ చూసుకోగలుగుతాను. అవును. లేదు. సో ఛాన్సే లేదు. ఇమ్మీడియేట్‌గా రమ్మన్నారు అని చెప్పి అంత అమౌంట్ తక్కువ ఉంది. మళ్ళీ కాదు అంటే మిస్ అయ్యా అని చెప్పి నాకు కూడా చిన్నది ఉంది.